దొంగలు బాబోయ్ దొంగలు వేర్వేరు ఘటనల్లో దొంగలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ముసుగులు ధరిస్తారు, అందిన కాడికి దోచుకుని పరారవుతారు. మధ్యలో ఎవరైనా అడ్డం వచ్చారంటే అంతే, చంపడానికి కూడా వెనుకాడరు. అలాంటి కంత్రి దొంగలు ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో దొంగల బేభత్సం సృష్టించారు. బాసర ప్రధాన రహదారిపై ఉన్న వైష్ణవి సిల్వర్ మర్చెంట్ షాప్ లో భారీ దోపిడీ జరిగింది. గ్యాస్ కటర్ సహాయంతో షట్టర్ ను కోసి లోపలికి చొరబడ్డ దొంగలు సుమారు 20 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేశారు. బాసర రోడ్డులోని వైష్ణవి సిల్వర్ మర్చెంట్ షాప్ యజమాని ప్రతిరోజు మాదిరిగానే శనివారం రాత్రి దుకాణం మూసివేసి ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం షాప్ తెరవడానికి వచ్చేసరికి షట్టర్ కత్తిరించబడి ఉన్నట్లు గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా రూరల్ సీఐ, పోలీస్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దుకాణంలో ఉన్న గ్లాస్ షోకేసులు పగలగొట్టి వాటిలో ఉంచిన బంగారం, వెండి ఆభరణాలు లేకపోవడం గమనించారు. సీసీటీవీ కెమెరాలు పరిశీలించగా రాత్రి 2 గంటల సమయంలో 3 వ్యక్తులు షాప్ చుట్టుపక్కల తిరుగుతూ ఉన్న దృశ్యాలు రికార్డయ్యాయి. దొంగలు గ్యాస్ కట్టర్ సహాయంతో షట్టర్ కట్ చేసి లోపలికి ప్రవేశించి ఆభరణాలు తీసుకెళ్లారు. అయితే నిందితులు ముఖాలకు మాస్కులు ధరించడం, తలపై హెల్మెట్లు వేసుకోవటం వల్ల వారిని గుర్తించడం కష్టంగా మారింది. ఈ ఘటనపై పోలీసు అధికారులు సీరియస్ గా దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇతర సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను సేకరించి దొంగల కదలికలను ట్రాక్ చేశారు. జిల్లా కేంద్రం నుంచి డాగ్ స్క్వాడ్ ను కూడా రప్పించారు. అయితే ప్రొఫెషనల్ గ్యాంగ్ పని అని అనిపిస్తోందని దర్యాప్తు అధికారులు తెలిపారు. మరో ఘటనలో హైదరాబాద్ మియాపూర్ లో దొంగలు హల్చల్ చేశారు. మియాపూర్ మాతృశ్రీ నగర్ లో చోరీకి యత్నించారు. ఓ ఇంట్లో ఫోన్లు, నగదు చోరీ చేసి మరో ఇంట్లో దొంగతనం చేస్తుండగా కుక్క వెంబడించింది. సీసీటీవీ కెమెరాలో చోరీ దృశ్యాలు నమోదయ్యాయి. మా అపార్ట్మెంట్ కి దొంగలు వచ్చారండి. మేము వాళ్ళ సౌండ్ ని ఫైండ్ అవుట్ చేసాము. అట్ ద సేమ్ టైం మేము ఈ టైంలో ఎవరు ఉంటారు అనుకొని సో నార్మల్గా ఉన్నాము. అట్ ద సేమ్ టైం మరి 5th ఫ్లోర్ ఎవరీ ఫ్లోర్ చెక్ చేసాము. చేస్తే అక్కడ పైన మా కుక్క ఉంటుంది, డాగు. దాని సౌండ్ చూసి వాళ్ళు పరిగెత్తడం వెళ్ళము. మేము సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ తీసుకొని పోలీస్ స్టేషన్లో కూడా మేము లాగిన్ చేసామండి. సో ఇంత ప్రైమ్ లొకేషన్లో వీళ్ళు చాలా అలచలుగా తిరుగుతున్నారని మాకు కొన్ని అబ్జర్వేషన్లు వచ్చాయి. ఇక్కడ కూడా ఒక లేడీస్ వాళ్ళు తిరుగుతుంటే లాస్ట్ 2 days నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారంట. ఆటోల్లో తిరుగుతున్నారనేసి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సో దయచేసి మీరు ఒకసారి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని. ఇక ప్రకాశం జిల్లా కంభంలో బైక్ చక్రాల దొంగలు హల్చల్ చేస్తున్నారు. 2 రోజుల క్రితం ఎల్బీఎస్ నగర్ లో ఇంటి ముందు నిలిపి ఉంచిన బైక్ ముందు చక్రాన్ని దొంగిలించి అపహరించి తీసుకువెళ్లారు. అలానే కంభంలోని అమరావతి, అనంతపురం జాతీయ రహదారిపై బైక్ మరమ్మతులు నిర్వహించే ఓ దుకాణం ముందు ఉంచిన బైక్ కి సంబంధించిన 2 చక్రాలను దొంగలు అపహరించి తీసుకెళ్లారు. సీసీటీవీ కెమెరాల్లో 2 దొంగల దృశ్యాలు నమోదయ్యాయి. చూశారు కదా, తస్మాత్ జాగ్రత్త. అర్ధరాత్రి ఎవరైనా తలుపు కొడితే వెంటనే తీయకుండా ఎవరో నిర్ధారించుకోవాలి. కరడుగట్టిన దొంగల ముఠా సంచరిస్తోంది. ఉదయం పూట రెక్కి నిర్వహించి అర్ధరాత్రి బృందాలుగా ఇళ్లలో చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.